హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరట మీ అందరికీ శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈరోజు మన కొరకు ఏర్పాటు చేసిన దేవుని వాక్యమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 27వ అధ్యాయము 11వ వచనాన్ని మొదటి వరుసను చదువుకుందాం. దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు ఈ వాక్యం ద్వారా ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నారు. దేవుని హస్తమును కూర్చున్నటువంటి విశిష్టత, దేవుని చేతిలో ఏమి ఉన్నాయో అన్న విషయాన్ని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని చేతిలో స్వస్థత ఉన్నది, దేవుని చేతిలో ఆశీర్వాదం ఉన్నది, దేవుని చేతిలో క్షేమం ఉన్నది, దేవుని చేతిలో కాపుదల ఉన్నది, దేవుని చేతిలో బలం ఉన్నది, రక్షణ భాగ్యం ఉన్నది. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి దేవుని హస్తము యొక్క కాపుదలలో, దేవుని హస్తం యొక్క నీడలో మనముండి, దేవుని హస్తం యొక్క విలువను గుర్తెరిగి ఆయన యొక్క చేతి నీడలో ఆశీర్వాదకరమైన జీవితాలు జీవించేవారుగా మనం ఉండాలని ప్రభు పేట తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ చేతిలో, నీ హస్తంలో ఏమేమి ఆశీర్వాదాలు, ఏమేమి అద్భుతమైన కార్యాలు ఉన్నవో మాకు బయలుపరిచినందుకు నీకు వందనాలు. మీ చేతి నీడలో నా ప్రభా స్వస్థత, ఆరోగ్యము, క్షేమము, కాపుదల, ఆశీర్వాదము, రక్షణ భాగ్యము, విమోచన మేము పొందుకున్నట్లుగా మరి మాకు బయలుపరిచినందులకు నీకు వందనాలు. మీ యొక్క దయగల నామములో మీ దక్షిణ హస్తం యొక్క ఆశీర్వాదంతో మేము అందరము కూడా వర్ధిల్లే భాగ్యం దాయిచ్చమని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నిన్ను సేవిస్తున్న ప్రతి నీ కుమారుడు, ప్రతి నీ కుమార్తెను దీవించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.